బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించాయి. కానీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? జూబ్లీ హిల్స్ అభ్యర్థిపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. మొదట కీర్తిరెడ్డి పేరు, తర్వాత దీపక్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత రేసులో ఉన్నానని సూరపనేని పద్మా చెబుతుంది. అభ్యర్థి ఎవరైన దానిపై కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. పార్టీ పిలుపు కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే 2 రోజుల తర్వాత చర్చించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందో అప్పటి నుంచి దాదాపుగా ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ముందే ప్రకటించేసే అభ్యర్థులు, కానీ బీజేపీ ఎందుకు ఇంకా తర్జన భర్జనలు పడతా ఉంది? ఇటు చూస్తే కార్యకర్తలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మా క్యాండిడేట్ ఎవరని. ఇటు పక్క చూస్తే నాయకులు అయితే హైకమాండ్ నుంచి ఎప్పుడు వార్త వచ్చిందా, పిలుపు వచ్చిందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ఆలస్యానికి కారణం ఏంది? తెర మీదకి అనేక పేర్లు వస్తున్నాయి. తాజా అప్డేట్ ఏంది హారిక? ప్రస్తుతం దీపక్ రెడ్డి అని చెప్పి ఇప్పటి వరకు కొన్ని పుకార్లు అయితే బీజేపీ కేడర్ లో ఇది కొనసాగింది. ఇది అంటే కీర్తిరెడ్డి ఒక పక్క ఉన్నప్పటికీ ఈ దీపక్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అని నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయ్యారో అప్పటి నుంచి దీపక్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. కానీ తాజాగా సమాచారం ఉంది ఏంటంటే అసలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్టయితే తెలుస్తుంది బీజేపీ కేడర్. ఒక పక్క జూబ్లీ హిల్స్ ని ఒక పక్క అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు 3 పార్టీలు. అటు చూస్తే బీఆర్ఎస్ ముందంజలో ఉందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ శ్రీమతి సునీతని ఆల్రెడీ నిలబెట్టడం, ప్రచారం చేయడం, అంటే ప్రజల్లోకి వెళ్ళడం మనం అదంతా చూస్తూనే ఉన్నాం. అలాగే బాకీ కార్డులు పంచడం చూస్తున్నాం బీఆర్ఎస్ నుంచి. ఇటు కాంగ్రెస్ నుంచి చూసినా కూడా నవీన్ యాదవ్ ని కన్ఫర్మ్ చెయ్యకముందు చేసిన తర్వాత చెయ్యకముందు ఎంతగా పనిచేశారో తర్వాత చేసిన తర్వాత కూడా అంతే వేగంతో ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు నవీన్ యాదవ్. కానీ ఇటుపక్క మాత్రం చూస్తే బీజేపీ అంటే త్రిముఖ పోరు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన తరుణంలో ఇప్పుడు అసలు బీజేపీ ఊసే లేదు. అసలు ఎవరు ప్రచారం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని అయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా అందట్లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. కానీ ఒక పక్క చూస్తే ఇటు కీర్తిరెడ్డికే కన్ఫామ్ గా టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక వర్గం మాట్లాడితే ఇంకో వర్గం మాత్రం దీపక్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే మధ్యలో సూరపనేని పద్మ కూడా ఆవిడ కూడా నేను అభ్యర్థినే అన్న కోణంలో ఇప్పుడు ఈ పుకార్లు అయితే ఉన్నాయి రహీం. మరి చూడాలి. అంటే జనరల్ గా ఇప్పుడు ఈ బీజేపీ ఖచ్చితంగా మరి దీన్ని అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పాల్గొంటుందా లేదా, పాల్గొంటే మరి అధిష్టానం మరి ఎవరిని డిసైడ్ చేస్తుంది? డిసైడ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మొత్తానికి ఒక అయోమయ పరిస్థితి అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ మీద బీజేపీకి ఉంది అని అయితే తెలుస్తుంది రహీం. ప్రధానంగా ఇటు చూస్తే బీజేపీ పార్టీకి సంబంధించి అక్కడ దాదాపుగా జూబ్లీ హిల్స్లో బీజేపీ పార్టీ కూడా అనుకూలంగా ఉంది వాతావరణం. అక్కడ కేవలం పోటాపోటీగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీకి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. కాకపోతే 1,00,000 ఓటర్ల పైగా ముస్లిం మైనార్టీలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎర్రగడ్డ ఏదైతే శ్మశాన వాటిక సందర్భించి అక్కడ స్థానికులు కానివ్వండి, అక్కడ బిజినెస్ సంబంధించిన కొంత వివాదం రేగుతూ ఉంది. దాన్ని అస్త్రంగా తీసుకుని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వెళ్లాలని బీజేపీ చూస్తున్నట్లు వార్తలు వస్తా ఉన్నాయి. దీని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ప్రస్తుతం అధిష్టానం అంటే కేంద్రం మాత్రం ఇటు బీహార్ పైన దృష్టి పెట్టిందనట్టయితే మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళా జెండా పాతాలి అని బీజేపీ అనుకుంటుంది. కాబట్టి మళ్ళీ దాని ఎఫెక్ట్ అంటే బీహార్ లో ఒకవేళ ఓడిపోతే ఆ ఎఫెక్ట్ కొనసాగుతుంది అన్న కోణంలో ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవాలి మోదీ. సో దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఉన్నంత యాక్టివ్ గా బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం మీద లేదనే అర్థమవుతోంది. ఎందుకంటే ఒక పక్క చూస్తే మనం మొదటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం, త్రిముఖ పోరు ఉంటుంది అన్న కోణంలో మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఓన్లీ ఇద్దరి మధ్యనే పోరు ఉండేటట్టుంది. టక్ ఆఫ్ జరిగే అవకాశం ఉంది అని అయితే తెలుస్తుంది. ఒక పక్క నవీన్ యాదవ్, ఇంకో పక్క సునీత. అంటే ఇటు ఒక పక్క సునీత ఏంటంటే ఈ సెంటిమెంట్ తో ముందుకెళ్తున్నారు, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న కోణంలో ఇప్పుడు అధిష్టానం ఆశించింది. అలాగే సునీత కూడా అలాగే వర్క్ చేస్తున్నారు. ఇటు ఒక పక్క ఆయన నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, అలాగే వర్క్ చేస్తున్నారు, పైగా యువనేత. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అని వీళ్ళు అనుకుంటున్నారు. అలాగే ఇటు
బీజేపీ నుంచి మాత్రం వీళ్ళ కొంచెం రెండు పడవల మధ్య ప్రయాణం చేస్తున్నారేమో అన్న కోణం అయితే ఇక్కడ బయటపడుతుంది. ఎందుకంటే ఒక పక్క బీహార్ పైన దృష్టి పెట్టారు నేతలంతా, ఇంకో పక్క ఇటు ఏదైతే బై ఎలక్షన్ నడుస్తుందో ఈ బై ఎలక్షన్ కి మరి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా లేదా, తీసుకుంటే మరి ఎవరిని నిర్ణయిస్తారు, మరి కీర్తి రెడ్డినా, దీపక్ రెడ్డినా, లేకపోతే ఈ సురపనేని పద్మన అన్న కోణంలో ఇప్పుడు ప్రస్తుతం ఇవే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ రోజుకైనా దీనికి చెక్ పెట్టే అవకాశం ఉన్నట్టయితే అనిపించడం లేదు. రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.